హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ కుకింగ్ విత్ మనీ. ఇవాళ నేను అరటి దూటతోటి 2 పచ్చళ్ళు చేయబోతున్నానండి. ఒకటి పులుసు పచ్చడి, ఒకటి పెరుగు పచ్చడి. ఇదిగో ఇది అరటి దూట. మాకు ముంబైలో దూట దొరకడమే మాకు ఘనం. అది కూడా మరీ మంచి ఫ్రెష్ది దొరకలేదు. కానీ అలాగే మీకు చేసి చూపిద్దాము అని చెప్పని, మీకు మంచి దూట దొరకచ్చు కదా, దాంతో చేసుకుంటారు, పద్ధతి తెలిస్తేనని చేస్తున్నాను. ఇది కొంచెం రంగు కొంచెం తేడాగా ఉంటుంది, మరీ తెల్లగా ఉండదు, ఏమనుకోకండి. ఇది అరటి దూట. ఇది ముందు పై పొరలు తీసేయాలన్నమాట. పై విడిగా వచ్చేస్తాయి, ఆ పొరలు తీసేయాలి. ఇలాంటి అరటి దూట పై పొరల్లోనే కార్తీక మాసంలో దీపాలు పెట్టుకుంటూ ఉంటారు. అరటి చెట్టు అన్నిటికీ ఉపయోగమేనండి. అదిగో ఇది అటు ఇటు తీసేసాక ఇలా ఆ కోస ఈ కోస కోసేయాలి. చూడండి, కలర్ పెద్ద ఇదిగా లేదు, కోసాక ఇంకా రంగు మారుతుంది. అయినా సరే చేస్తున్నాను, మీకు ఇది పద్ధతి ఎలాగో తెలుసున్న వాళ్ళకి మీకు తెలుసుంటుంది అనుకోండి, తెలియని వాళ్ళు నేర్చుకుంటారని. అటు ఇటు కొంచెం మరీ రఫ్గా ఉన్నది తీసేసాను, కానీ కలర్ తేడాగానే ఉంది, పెద్ద తృప్తికరంగా లేదు, కానీ చేస్తున్నాను నేను. నీళ్ళల్లో కనుక తరిగుంటే కొంచెం ఉండేది, కానీ నేను ఎప్పట్లాగే మామూలుగా తరిగేసి ఉప్పు పసుపులు రాసేస్తే బాగానే ఉంటుంది అనుకున్నా. అది ఇలాగ ఇప్పుడు తరుగుతో ప్రతి చక్రానికి వేలుకు చుట్టుకుంటూ ఉండాలి. వేలుకు చుట్టుకుంటూ ఉంటే ఏమవుతుందంటే అది నార, దాని పీచు అంటారు. దీన్ని అరటి దవ్వని కూడా అంటారండి, మేము దూట అంటాము. ఇది మా కోనసీమ స్పెషల్ అన్నమాట. ఇలాగ ముక్కలు కోస్తే మధ్యలో చక్రాలు కోయగానే మధ్యలోన అదిగో చూడండి, ఇది ఇంకా పీచు తక్కువ వచ్చింది, కొన్నిటికి ఇంకా పీచు ఎక్కువ వస్తుంది. కలర్ కొంచెం తేడాగా ఉన్నా మీకు ఏమీ పర్వాలేదు, దాంట్లో మెడిసినల్ వాల్యూస్ కానీ లేకపోతే టేస్ట్లో కానీ ఏమీ డిఫరెన్స్ ఉండదు. ఇది ఉప్పు నీళ్ళలో వేసి కొంతమంది ఉడికించుకుంటారు, కొంచెం నూనెలో వేసేసి ఉప్పు పసుపు వేసి మగ్గపెట్టి కొంతమంది చేసుకుంటారు, వేరు రకాలుగాను. ఇది ఇలాగ కోసేసి ఇందులో మామూలు ముక్కలన్నీ వేసేసాక ఉప్పు పసుపు కలిపేసి కలర్ కొంచెం తృప్తికరంగా లేదు, ఉప్పు పసుపు వేసేసి అది కలిపేసి సెట్ వేయాలన్నమాట. అలా కొంతసేపు సెట్టాక గట్టిగా పిండేస్తే అప్పుడు ఆ రంగు నీళ్ళు కొంత తగ్గుతాయి. అది కాక అందులో ఉన్న కసరంతా పోతుంది. మాది కోనసీమ దగ్గర పల్లెటూరు అండి. అక్కడ మాకు ఇలా గెల కొట్టగానే చెట్టు పడగొట్టేస్తారు కదా, దాంట్లోంచి తీసి ఫ్రెష్గా మా అమ్మగారింట్లో చేసేవాళ్ళం అన్నమాట. నేనే కోసేదాన్ని ముక్కలు అవిను. అక్కడ కోసిన మీద ఇది చూస్తే కొంచెం రంగు గురించి చాలా ఇదిగా ఉంది. ఇదిగో దీనికి పులుసు పచ్చడికి ఒక నిమ్మకాయ కంటే కొంచెం ఎక్కువగా చింతపండు తీసుకుని అందులో వేడి నీళ్ళు కనుక వేసి నానబెట్టేసుకోవాలండి. ఇలా నానబెట్టేసుకుని అలా కొంతసేపు వదిలేస్తే చింతపండు గుజ్జు, చిక్కటి గుజ్జు వస్తుందన్నమాట. తర్వాత పెరుగు పచ్చడి కోసం పెరుగు తీసుకుని దాంట్లో పసుపు ఉప్పు కొంచెం పసుపు పర్వాలేదు, ఉప్పు కొంచెం చూసుకుంటూ వేసుకోండి, ఎందుకంటే ముక్కల్లో కూడా వేస్తాము, మగ్గించేప్పుడు కొంచెం వేస్తాము. కొంచెం పచ్చిమిరపకాయలు అవి వేసేసి ఇది పోపు పెట్టుకోవాలి. పెరుగు పచ్చడికి పోపు అన్నమాట.
మెంతులు, ఆవాలు, ఎండుమిరపకాయలు, ఇంగువ. ఇంగువ, కరివేపాకు కొంచెం పోపులో వేసి పోపు అందులో వేసేసుకోవాలి. పెరుగులో కలిపేసుకోవాలి. ఈ అరటి తోటకి మెడిసినల్ వాల్యూస్ చాలా ఉన్నాయండి. తర్వాత దీంట్లోనే కొంచెం సొంటి పొడి కూడా, 1 స్పూన్ సొంటి పొడి వేసుకుంటాం, అంటే డ్రై జింజర్ వేసుకోవాలి. ఇప్పుడు చింతపండు పులుసు తీసుకొని, పులుసు పచ్చడికి అన్నమాట ఇది. 2 రకాల పచ్చళ్ళు అని చెప్పాను కదా. ఇందులో కూడా పసుపు, కొంచెం ఉప్పు చూసుకుని వేసుకోవాలి మీ టేస్ట్ని బట్టి. తర్వాత ముక్కలకి దీనికి అన్నీ కలిపి సరిపడేట్టుగా చూసుకోవాలి. ఆ ముక్కల్లో పిండేస్తే పోతుంది, అది ఉండదు అంతగాను. పచ్చిమిరపకాయ ముక్కలు వేసి అప్పుడు పోపు పెట్టుకోవాలన్నమాట. ఈ అరటి తోట వల్ల బీపీ, షుగరు, కిడ్నీలో రాళ్ళు ఇలాంటివన్నిటికీ కూడా మంచిదంటారు. మెయిన్గా లేడీస్కి యూట్రస్కి చాలా మంచిదంటారు. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉన్న మీదట చాలా మంచిదండి అది హెల్త్కి. ఇందులో శనగపప్పు, మినపప్పు, మెంతులు, ఆవాలు, ఇంగువ వేసి ఇప్పుడు ఎండుమిరపకాయలు, కరివేపాకు. ఇది పులుసు పచ్చడికి పోపు అన్నమాట. ఇది కొంచెం చేసుకోవడం కష్టమైనా చేసుకొని తినడం మంచిది. ఇది ఇంకా రంగు మారింది కొంచెం. గట్టిగా పిండేసుకొని మీరు కావాలంటే పిండుకునే ముందు కొంచెం నీళ్ళ చుక్కలు వేసుకున్నా కానీ అది కూడా బాగా పిండడానికి సులువు అవుతుంది. నీళ్ళు చూడండి, చింతపండు నీళ్ళ రంగులో వచ్చాయి. ఎంత దారుణంగా ఉన్నాయో నీళ్ళు. అవి పారబోసేయాలి. తర్వాత ఇప్పుడు పొయ్యి మీద స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో ఈ ముక్కలు వేసి, తర్వాత అందులో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు మగ్గడానికి అన్నమాట. కొంతమంది నీళ్ళల్లో వేసి ఉడికించేస్తారు. ఉడికించిన దానికంటే ఉడికించింది చప్పబడిపోతుంది. అది నాకు అనుభవంతో కూడింది అన్నమాట. ఇలా వేయించుకున్నది చక్కగా టేస్ట్ ఎక్కువ బాగుంటుంది. వేసి అది బాగా వేయించేసుకుని మగ్గించుకుని, ఈ అరటి చెట్టు అన్ని రకాలుగా, అరటి కాయ, అరటి పండు, అరటి ఆకు, అరటి నార పీచు ఉంటుంది కదా అది, పూట, అరటి పువ్వు, ఇవన్నీ చాలా ఉపయోగాలండి. అరటి చెట్టు నుంచి ఉపయోగం లేని పార్ట్ లేదు. మా నాన్నగారు నాకు చిన్నప్పుడు అరటి నారతోటి పువ్వులు మాల కట్టడం నేర్పారు. మా నాన్నగారే నేర్పారు నాకు మాల కట్టడం పువ్వులు. ఇప్పటికి కూడా నేను పువ్వులు మాల కడుతుంటే మా నాన్నగారే గుర్తొస్తారు. ఇది ఇప్పుడు పులుసు పచ్చడిలో కొంత, అంటే రెండిటికి కలిపి మగ్గిచ్చేసుకున్నాను కదా. బాగా ఇలా చేత్తో ముట్టుకుంటే మెత్తపడిపోవాలన్నమాట ముక్క, అంతవరకు మగ్గించుకోవాలి. అప్పుడు బాగుంటుంది. ఉడికించిన దానికంటే ఇది టేస్ట్ ఎక్కువ బాగుంటుందని అనుకుంటున్నానండి నేను. అంటే నాకు అలా అనిపించింది. మీకు కావాలంటే ఉడికించుకుని వేసుకోవచ్చు, పర్వాలేదు. ఆవ నూనె,
అంటే మస్టర్డ్ ఆయిల్ అనమాట. మీరు మస్టర్డ్ ఆయిల్ కనుక మీకు దొరకకపోతే కొంచెం ఆవాలు, కొంచెం ఉప్పు, ఒక్క ఎండుమిరపకాయ ముక్క వేసి కొంచెం ఈ రుబ్బురోట్లో ఇలా నీళ్లు పోసుకుని నూరితే ఎల్లో కలర్ ముద్ద కింద వస్తుంది. అది కొంచెం నూనె వేసుకుని కలిపేసుకున్నా కానీ మన పులిహారలో ఆవు పెట్టుకున్నట్టు ఉంటుంది. పైనేమో కొత్తిమీర వేయాలండి. ఇది అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు మిగిలింది పెరుగులో కలిపేసుకోవడం. దీనికి ఆల్రెడీ శొంఠి పొడి వేసేసాం కదా, డ్రై జింజరు. ఇంక ఇందులో ఏం వేసుకోవాల్సిన పని లేదు. దీంట్లో కొత్తిమీర వేసుకుని ఇప్పుడు ఈ పులుసు పెట్టిన పచ్చడి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం 10 రోజుల వరకు కూడా చాలా బాగుంటుందండి, పాడవదు. కొంచెం చేసుకోవడం కష్టం, కానీ చేసుకుంటే కనుక హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి, చాలా మంచిది అంటారు. కొత్తిమీర వేసుకొని చక్కగా కొత్తిమీర వేసుకుని తింటే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పచ్చడి ఇడ్లీలోకి వాటిల్లోకి కూడా బాగుంటుంది, పెరుగు పచ్చడి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.